ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. కన్యా రాశిలో పుట్టిన వారికి ఈ 2026 సంవత్సరం జూన్ 13, 14, 15 ఈ 3 తేదీలలో మీ జీవితంలో జరగబోయేది ఇదే. మీ యొక్క జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఒక రహస్యం బయటపడుతుంది. ఇక నిజాలు తెలుసుకొని మీరైతే ఎంతగానో ఆశ్చర్యపోతారు. అయితే కన్యా రాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ జూన్ 13, 14, 15 ఈ 3 తేదీలలో ఈ రాశివారు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, అలాగే కన్యా రాశి వారికి సంబంధించిన ఆ అతి ముఖ్యమైన రహస్యం ఏ విధంగా బయటపడుతుంది, అలాగే ఈ జూన్ 13, 14, 15 తేదీలలో వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇక కన్యా రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా ఏ దేవత ఆరాధన కన్యా రాశి వారి జీవితంలో మేలు చేస్తుంది, అలాగే ఈ కన్యా రాశి వారి జీవితంలో వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కన్యా రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి గ్రహాలకు రాకుమారుడైన బుధుడు. ఇక ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారికి మనం గమనిస్తే గనక ఈ రాశి వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వీరికి చురుకుదనం, సమతుల్యమైన స్వభావంతో పాటు పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం, అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు. ఈ కన్యా రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రానే రాదు. ఒకవేళ వీరికి కోపం వస్తే అది ఎక్కువ సేపు ఉండదు. కాకపోతే కన్యా రాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలు ఎవరితోటి పంచుకోరు. అలాగే ఈ రాశి వారు ఇతరుల యొక్క కుయుక్తులకు, కుట్రలకు, తంత్రాలకు, ఎత్తులకు అస్సలు లొంగరు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వారు మంచి అందంతో ప్రజాకర్షణను కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారు ఎప్పటి నుంచో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి ఒక అతి ముఖ్యమైన ఒక రహస్యం ఇప్పుడు బయటపడుతుంది. ఇక అది ఎటువంటి ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక దీని కారణంగా మీరైతే మానసికంగా చాలా ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ జూన్ 13, 14, 15 తేదీలలో అతి ముఖ్యమైన ఆ రహస్యం బయటపడుతుంది. అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు, లేదా మీ యొక్క గతానికి సంబంధించిన ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం కూడా అయి ఉండవచ్చు. ఇక ఆ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది. ఇక మీరు ముఖ్యంగా ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కానివ్వండి, వాటిని వారు ఎవరికీ చెప్పకుండా దాచిపెడతారు. దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే గనక భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటూ ఉంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటి ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఆ నలుగురికి దాచిన ఆ రహస్యం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మీ జీవితంలో చాలా మీరైతే న్యాయంగా, ధర్మబద్ధంగా ఉన్నారు. కానీ గతంలో మీరు తెలుసో తెలియకో చేసిన కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను, గుణపాఠాలను మిగిల్చాయి. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పుకోవాలి. అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు ప్రతి నిత్యం మీ మనస్సులో శివనామ స్మరణను స్మరించుకోండి. శివారాధన చేసుకోవడం వల్ల ఇటువంటి సమస్యల నుండి
బయటపడటానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు. ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయట పడవేస్తాడు. అలాగే ఈ యొక్క కన్యా రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. ఈ విధంగా గుడికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం వీలు కాని వారు మీ ఇంట్లోనే శివలింగం ఉంటే ఆ శివలింగం పైనైనా నీళ్ళతో అభిషేకం చేసుకోవచ్చు. ఇక ఇలా కూడా వీలు కాని వారు ఉంటే గనక వారు నిత్యం శివారాధన మనసులో చేసుకుంటూ మీ యొక్క దైనందిన జీవితాన్ని గడపండి. అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నం కూడా చేయండి. ఇక ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని నిరంతరం ఆ శివపరమాత్మ తప్పకుండా రక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. అదేవిధంగా మీరు చేసుకునే ఈ ఆరాధన వల్ల అంటే మీ మనసులో ఆ శివనామ స్మరణ వల్ల మీరు చేసుకునే శివనామ స్మరణ వల్ల మీకు సంభవించేటటువంటి ఇలాంటి ప్రమాదాల నుంచి అయినా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ జూన్ 13, 14, 15 ఈ 3 తేదీల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మీకు మానసికమైన ఆనందం, ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా అతి ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది. ఇది మీ కెరీర్ పరంగా అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధిని తీసుకురాబోతూ ఉంది. అలాగే మీరు ఆలోచించకుండా ఖర్చు చేస్తే అంటే డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు విలాసవంతమైన వస్తువుల కోసం అలాగే మీ జీవిత భాగస్వామి కోసం ఈ నెల చివరి వారంలో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని లాభాలు రావచ్చు. అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు ఇంట్లో నిజాయితీగా ఉండాలి. తక్కువగా మాట్లాడాలి. మీ పిల్లలు వారి వారి పనుల్లో రాణిస్తారు. మీకు సహాయం కూడా చేస్తారు. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో కన్యా రాశి వారు ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి. లేదంటే మీకు రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలు రావచ్చు. ఇక విద్యార్థులు చదువుపైన దృష్టి పెట్టాలి. లేకపోతే ఏకాగ్రత లోపించడం, కోపం ఎక్కువ కావడం వంటి సమస్యలు రావచ్చు. ఇక ఈ సమస్యను అధిగమించడానికి మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారం బాగానే జరుగుతుంది, కానీ పెట్టుబడుల వల్ల మీకు ఆర్థిక లాభాలు ఖచ్చితంగా వస్తాయి. ఇక ఈ కన్యా రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితిగా మార్చుకోవడానికి ప్రతిరోజు మీరు శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామాలు కూడా చదవండి లేదా వినండి. అలాగే పేదలకు అన్నదానం చేయండి. మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి. అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవను లేదా శనగలను ఉదయం మీ చేతులతో ఆహారంగా గోమాతకు తినిపించండి. ఈ విధంగా మీరు చేసినట్టయితే ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి కష్టాలు, ప్రమాదాలు మీ దరి చేరవు. అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.